అలాంటి మానవత్వం లేని వారి పట్ల ఏమన్నా చర్యలు తీసుకోవాలంటారా? మీ వ్యూ ఏంటంటే? ముఖ్యంగా సింహాచలం ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అయితే ఒక ప్రజాక్షేత్రం నుండి ఒక ప్రజలకు పనిచేసేటటువంటి నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా వేరే పార్టీ వాళ్ళు చనిపోవాలి, ఇంకో పార్టీ వైసీపీ వాళ్ళు మన జనసేన వాళ్ళు ఉండాలనేది అది చాలా తప్పు విషయం. అది ముఖ్యంగా ప్రాణం ఎవరైనా ఒకటే, ప్రాణం చాలా విలువైంది. ఇవాళ ప్రభుత్వం నుండి కూడా ఆ విధంగా మాట్లాడడం వాళ్ళు సరికాదు. ఎందుకంటే ఇవాళ అక్కడ ఏం కొట్లాడాలని ఏం మాట్లాడాలి వాళ్ళు, ఆ ఘటనకు జరిగినటువంటి సంఘటనలో దానికి కారణమైనటువంటి వాళ్ళ అధికారులు ఎవరు, కాంట్రాక్టర్ ఎవరు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడాలి తప్ప ఇవాళ జనసేన కార్యకర్తలు ఉంటే బాగుండని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అది అంతా మూర్ఖమైనటువంటి ఆలోచన. అది అలాంటి ఆలోచన ఒక ప్రజాక్షేత్రం ఉన్నటువంటి నాయకులకు రావడం కానీ కార్యకర్తలకు కానీ తప్పది. అక్కడ జరిగిన సంఘటన ఏంది, వారి చావు కారణమైనటువంటి ఎవరు, అక్కడ టెంపుల్కి సంబంధించినటువంటి ఈవోది ఎంతవరకు ఉంది, ఆయన నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది, కాంట్రాక్టర్ ఎంతవరకు నిర్లక్ష్యం ఉంది అని చెప్పేసి మాట్లాడాలి తప్ప ఇలా అది బుద్ధి లేని మాట, మూర్ఖతమైన మాట మాట్లాడడం సరికాదు. ఎవరైనా కూడా మనం ప్రజాక్షేత్రం ఇలా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా, జనసేన ఉన్నా, వైసీపీ ఉన్నా కూడా ప్రజల మంచి కోరుకోవాలి. ప్రజలకు ప్రాణాలతో చెలగాటం ఆడినప్పుడు అట్లా అవుతున్నప్పుడు అందరు కలిసి కట్టుకో అక్కడికంటే నిర్లక్ష్యానికి కారణమైనటువంటి వారిపైన చర్యలు తీసుకునే విధంగా మాట్లాడాలి తప్ప ఇలా వీళ్ళు చచ్చిపోతే బాగుండు, వాళ్ళు చచ్చిపోతే బాగుండు అనేది అది రాజకీయ నాయకుల లక్షణం కాదు. అట్లా మానవత్వాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి సంఘటన. ఇలా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే వారి కుటుంబ పరిస్థితి ఏ విధంగా అండి? ఇలా ఒక కుటుంబంలో డబ్బులు సంపాదించే వ్యక్తి చనిపోతే వారి కుటుంబం రూట్న పడి చూసడం మనం ఆనందించడం. ఇలా తెలుగు రాష్ట్ర ప్రజలు, ఇలా నాయకులైన ప్రజలైనా కూడా ఇలా ఎవరికైనా కష్టం వస్తుందంటే మనం బాధపడలేము. మొన్నటికి మనం చూస్తే మనకు ఉగ్రవాదులు దాడిలో చూస్తే మన తెలుగు రాష్ట్రాలకి 2 చనిపోయారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా మనం చూసినాం కదా. అదేవిధంగా సంఘటన చూసుకుంటే ఇప్పుడు చేస్తున్నాడా నా కొడుకులకు జాయింట్లు జారే రాక కొట్టాలి. అలాంటి నా కొడుకులకు ఎప్పుడైతే బుద్ధి వస్తుందంటే జాయింట్లు జారే రాక వాళ్ళ కింద తడిసే రాక కొడితేనే వాళ్ళకు బుద్ధి వస్తుందండి, లేకుంటే వాళ్ళకు బుద్ధి రాదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారిపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవడైతే పవన్ కళ్యాణ్ గారిపై ట్రోలింగ్ చేశాడో ఇంకొకడు, ఎప్పటికైనా మంచిగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము, ఏదైనా ఉంటే రిక్వెస్ట్గా మాట్లాడండి, మీ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాను. అంతే తప్పించే పవన్ కళ్యాణ్ గారి నుంచి తిక్క ట్రోల్స్ చేసిందంటే బద్దలు భాషింగాలు అయితే అండి, ఎవడన్నా కానివ్వండి. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాము, మీ సమస్య ఏదైనా ఉంటే జనసేన నాయకుల దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి. అది చంద్రబాబు నాయుడు తోటి కాకుండా, టీడీపీ ప్రభుత్వంతో కాకుండా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా స్పందించి తన సొంత డబ్బులతోటి ఆ